ప్రైజ్ లార్డ్. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజం మోకాళ్ళ నుండి ప్రార్థన చేయడం మర్చిపోయిందని చెప్పాలి. చాలా కొద్దిమంది క్రైస్తవులు మాత్రమే ప్రార్థించేటప్పుడు మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, మోకాళ్ళ నుండి ప్రార్థన చేయుట మనకు ఆరోగ్యకరం, ఆశీర్వాదకరం అని ఒకసారి మనం గమనించవలసి ఉన్నది. దేవుని వాక్యమును మనం గమనిస్తే అనేక మంది భక్తులు మోకాళ్ళ నుండి ప్రార్థన చేసినట్టుగా మనం గమనిస్తాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయంలో మరి రాజైన సొలొమోను ఆయన రాజయ్యుండి కూడా మరి సమాజం ఎదుట దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేశాడు. కొద్దిసేపు కాదు, బైబిల్లో ఎక్కువ సేపు ప్రార్థన చేసింది ఎవరై అంటే, చాలా సుదీర్ఘమైన ప్రార్థన చేసింది ఎవరై అంటే సొలొమోను ప్రార్థన చేశాడు. కాబట్టి ఎంత సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు, అంతసేపు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. మన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినప్పుడు అది బలమైన ప్రార్థనగా మనం ఆశీర్వదించబడతాం. ఆ ప్రార్థన ద్వారా ఎన్నో మేళ్లు పొందుకుంటాం.